హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే న్యూ రెసిపీ ఏంటో చూద్దామా? అదేనండి, మన భీమవరం స్టైల్ కరివేపాకు కోడి వేపుడు. ముందుగా బాండి తీసుకొని హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. నెక్స్ట్ 4 మిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్టార్ యాడ్ చేయాలి. నెక్స్ట్ 3 లవంగం యాడ్ చేసుకోవాలి. ఇంకా 2 దాల్చిన చెక్క, ఇంకా 3 నుంచి 4 రబ్బలు వెల్లుల్లి, 3 ఇలాచి వేసి లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ లేకుండా ఓన్లీ లైట్ రోస్ట్. అవి కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించిన తర్వాత బాగా కడిగి పెట్టిన కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని కూడా లైట్గా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు కూడా లైట్గా రోస్ట్ అయిన తర్వాత బాగా కూల్ అయ్యే వరకు పక్కన పెట్టి నెక్స్ట్ దాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాక దాన్ని ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ నెక్స్ట్ మళ్ళీ పాన్ పెట్టి ఆయిల్ బాగా వేసి డీప్ ఫ్రైకి సరిపడా బాగా కాగనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆనియన్స్, మిర్చి కట్ చేసినవి యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక ఆనియన్, 2 మిర్చిస్ యాడ్ చేసుకున్నాను. మీరు బాగా స్పైసీ తింటే ఇంకో 4 మిర్చిస్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్ని బాగా కుక్ అవ్వాలి. అవి బాగా కుక్ అవ్వడానికి మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ బాగా కుక్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి గరిటెతో కలుపుకుంటూ కొంచెం వేగనిద్దాం. ఎందుకంటే మనం ఫ్రై కాబట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. అందుకే ఆనియన్స్ ముందుగానే బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకొని టేస్ట్ కోసం ఇంకా కొంచెం సేపు కలుపుకుందాం. ఇప్పుడు గరిటెతో కలుపుకుంటూ మంచిగా కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా రోస్ట్ అయ్యేలాగా వేయించాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా వేయిస్తూ పాన్కి అంటుకోకుండా గరిటెతో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ వేసిన తర్వాత చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు వెయిట్ చేయాలి. మనకి ముక్క సాఫ్ట్గా ఉండాలంటే మూత పెట్టేసి 10 మినిట్స్ వెయిట్ చేయాలి. 10 మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ మొత్తం ఎగిరిపోయినాయి, ముక్కలు దగ్గర పడినాయి.
ఇప్పుడు గరిటెతో కలుపుకుంటూ పీసెస్కి మొత్తం మంచిగా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు పౌడర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకుంటూ కరివేపాకు పొడిని మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్కి మసాలా మొత్తం పట్టాలి. చికెన్ పీసెస్కి పట్టిన తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని ఇంకా కొద్దిగా కుక్ అవుతే లైట్ మంట మీద ముక్కలకి బాగా మసాలా పడుతుంది. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉన్న భీమవరం స్టైల్ కరివేపాకు కోడివేపులు రెడీ.